నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్వర్డ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం లిమిట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసి బై ద డెఫినేషన్ ఆఫ్ లిమిట్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు అంటే డెఫినేషన్ యూజ్ చేయకుండా నార్మల్గా లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసారంటే ఎలా ఉందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3x ప్లస్ మోడ్ ఎక్స్ 7/7x మైనస్ 5 మోడ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. సో జనరల్గా ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మోడ్ ఎక్స్ అంటే ఏంటంటే దీన్ని మాడ్యులస్ ఫంక్షన్ అని పిలుస్తారు. మాడ్యులస్ ఫంక్షన్ లేదా ఇదే ఫంక్షన్ని మనం అబ్సల్యూట్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. అబ్సల్యూట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ అవుతుందంటే అమ్మా, దాని వాల్యూ ఈక్వల్ టు ఎయిదర్ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్. మోడ్ ఎక్స్ వాల్యూ ఎయిదర్ ఎక్స్ అవుతుంది లేదా మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఎప్పుడు అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మాడ్యులస్ లోపల ఉన్న వాల్యూ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ వాల్యూ అయితే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ అయిందనుకోండి, అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అయిందనుకోండి, ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, మైనస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో మోడ్ ఎక్స్ని ఇలా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్ ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్కి లిమిట్ కట్టాలి. సో ఒక మాట చెప్పండి, మోడ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఎక్స్ అన్నానంటే ఈ ఫంక్షన్ ఏమని పిలుస్తారంటే బ్రేక్ ఫంక్షన్ అంటారు. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్కి బ్రేక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అక్కడ మీరు డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. ఏం చేయాలంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ క్వశ్చన్ కావాలంటే ఫస్ట్ నేను లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. లెఫ్ట్ లిమిట్ ఎలా ఉంటుంది నా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చేద్దాం, 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మోడ్ ఎక్స్ ఇది తీసుకున్నాను. నేను ఒక పాయింట్ చూడండి, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ అనేది 0 కంటే తక్కువ అంటే 0కి ఇవతల సైడ్ వెళ్తుంది. అంటే ఏంటి దీని అర్థం, ఇండైరెక్ట్గా ఎక్స్ లెస్ దెన్ 0 అని అర్థం. ఎక్స్ లెస్ దెన్ 0 ఎప్పుడైతే ఎక్స్ లెస్ దెన్ 0 అయిందో, నన్ను ఎక్స్ లెస్ దెన్ 0 అయినాడు మోడ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ ఎక్స్కేనా. సో ఇప్పుడు ఏమవుతుంది నాన్న, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సో 3x మోడ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, మైనస్ ఎక్స్ బై 7x మైనస్ 5 ఇంటూ దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయిందమ్మా, మైనస్ ఎక్స్కి ఈక్వల్ అయింది. సో సింప్లై చేశాను అనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 నన్ను 3x నుంచి ఎక్స్ తీస్తే 2x 7x ప్లస్ 5x ఎంత అయింది నాన్న, 12x. నన్ను ఈ ఎక్స్ పోయింది, ఈ 2 12లో 6 టైమ్స్ పోయింది అంటే ఎంత వచ్చిందిరా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/6 1/6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎక్సే లేదు కాబట్టి దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1/6 అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో లిమిట్ కట్టే విధానం ఇది. సో లెఫ్ట్ లిమిట్ కట్టాను, నీకు ఎంత వచ్చిందమ్మా, 6 వచ్చింది. సో 1/6 వచ్చింది. రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రైట్ లిమిట్ అంటే ఏం చేస్తావు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మోడ్ ఎక్స్. నేను ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్. నాన్న 0 ప్లస్ అంటే దట్ మీన్స్ 0 కంటే ఎక్కువ అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఎంత ఉంది నాన్న, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిందనుకోండి, మోడ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో చెప్పండి ఎంత అవుతుంది, 3x మోడ్ ఎక్స్ వాల్యూ ఏమో ఎక్స్ అయింది బై 7x మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అయింది కాబట్టి 5x. సో చెప్పండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అయినా ఇంకా 0 అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఎప్పుడైతే మోడ్ ఎక్స్ నువ్వు ఎక్స్లో మార్చేసావో ఇంకా 0 ప్లస్తో పర్లేదు, 0 రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంతమ్మా, 4x బై 2x. నన్ను ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 నన్ను 2 4 ఎన్నిసార్లు పోతుందిరా, 2 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ 2. ఇదేమో 1/6 వచ్చింది, అదేమో 2 వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్ వచ్చాయా, రాలే. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసే ఎంత, 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మోడ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై
7x మైనస్ 5 mod x. నాన్న గుర్తుపెట్టుకోండి, దీని ఏమంటారంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి రెండు నాట్ ఈక్వల్ వచ్చాయనుకోండి, ఆ టైంలో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటారు. ఏమంటారు? లిమిట్ అంటే డైరెక్ట్ ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ బ్రేక్ ఫంక్షన్ వచ్చినప్పుడు లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, రెండు సేమ్ అవ్వాలి. ఓకేనా? సో అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, లిమిట్ x టెన్స్ టు 0 3x plus mod x by 7x minus 5 mod x does not exist. ఇది చేసే విధానం. లాస్ట్ క్లాస్లో ఇలా చెప్పుకోలేదు కదా సార్, అదేంటి ఇప్సిలాన్ అండ్ డెల్టా టెక్నిక్ అప్లై చేసాం, అది వేరు. ప్రతిసారి అలాగే వెళ్ళాలంటే కుదరదు. బ్రేక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అలా సాల్వ్ చేయడం చాలా కష్టం. అప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలంటే ఈ మెథడ్కి వెళ్ళాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం దాన్ని చూడండి, f of x is equal to mod x minus 2 by x minus 2 when x not equal to 0 and f of x is equal to 0 when x is equal to 2. Prove that limit x tends to 2 mod f of x does not exist అన్నాడు. x tends to 2 అనేది f of x అంటే లిమిట్ x tends to 2 f of x does not exist అన్నాడు. అంటే ఒకసారి చూడండి, f of x is equal to ఏం కనిపిస్తుంది నాన్న, mod x minus 2 by x minus 2 కనిపిస్తుంది. ఎప్పుడైతే మోడ్లెస్ కనిపిస్తుందో ఇట్ ఈస్ ఎ బ్రేక్ ఫంక్షన్. సో బ్రేక్ ఫంక్షన్ కనిపించినప్పుడు నువ్వేం చేయాలి, డెఫినెట్గా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. సో వెళ్దాం. సో ఇప్పుడు చెప్పండి, లిమిట్ ఎక్కడైనా x టెన్స్ టు 2 మైనస్ f of x కడతా. సో ఇప్పుడు ఎంత వస్తుంది, లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ నన్ను f of x ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది, సరే ఇది ఉంది కదా 0 దగ్గర, అంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 2. లిమిట్ వాల్యూ ఎక్కడ కడతాం గుర్తుందా, 2కి క్లోజెస్ట్గా ఉన్న వాల్యూ దగ్గర కడతాను, అంతేగాని 2 దగ్గర కట్టను. సో 2 దగ్గర ఉన్నదాన్ని ఫంక్షన్ వాల్యూ అంటారు, 2కి నియరెస్ట్గా ఉన్నదాన్ని లిమిట్ వాల్యూ అంటారు. ఇప్పుడు నేను నాట్ ఈక్వల్ టు 2 దగ్గర తీసుకుంటాను ఫంక్షన్. ఓకేనా? సో చెప్పండి ఎంత వచ్చింది, mod x minus 2 by x minus 2. నాకు ఒక్క పాయింట్ చెప్పు, నాకు ఏం వద్దు, జస్ట్ నేను x టెన్స్ టు 2 మైనస్ అంటే 2కి లెఫ్ట్ సైడే కదా, అంటే 2 కంటే తక్కువే కదమ్మా, అంటే దీని అర్థం ఏంటి, x ఈజ్ లెస్ దెన్ 2. నేను ఎప్పుడైతే x ఈజ్ లెస్ దెన్ 2 అయిందో x మైనస్ 2 లెస్ దెన్ ఏమవుతుంది, 0 అవుద్ది. నీకు గుర్తుందా, మోడ్లెస్లో ఉన్న వాల్యూ కనుక లెస్ దెన్ 0 అయితే మోడ్లెస్ తీసేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది అని ఇందాకే కదా నేర్చుకున్నాం. మోడ్లెస్ ఫంక్షన్ లేదా అబ్సల్యూట్ ఫంక్షన్ అని. అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్పండి ఎంత అయింది, లిమిట్ x టెన్స్ టు 2, దీని వాల్యూ దేనికి ఎక్కువ వద్దురా, mod మైనస్ ఆఫ్ x మైనస్ 2 బై x మైనస్ 2. నన్ను ఈ x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, లిమిట్ x టెన్స్ టు 2 ఎంత వచ్చిందిరా, -1. -1లో సబ్స్టిట్యూట్ చేయడం ఏం లేదు కాబట్టి ఎంత వస్తుంది, -1. ఇది అలాగే రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నన్ను లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ ఎంత అవుతుందిరా, లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు రా, mod x minus 2 by x minus 2. ఒక పాయింట్ చెప్పండి, అక్కడ ఎంత ఉంది, x టెన్స్ టు 2 ప్లస్ ఉంది, అంటే నథింగ్ బట్ ఏంటి అర్థం, x ఈజ్ గ్రేటర్ దెన్ 2. x అనేది గ్రేటర్ దెన్ 2 అయింది అనుకోండి, ఏం చెప్పొచ్చురా, x minus 2 గ్రేటర్ దెన్ 0. x minus 2 గ్రేటర్ దెన్ 0. ఎప్పుడైతే x minus 2 గ్రేటర్ దెన్ 0 ఉందో దాని యొక్క మోడ్లెస్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఎంత దేనికి ఎక్కువ అవుతుంది, లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందా, x minus 2కి ఈక్వల్ అవుతుంది బై ఆల్రెడీ ఎంత ఉందమ్మా, x minus 2 ఉంది, ఇది క్యాన్సిల్ అయితే లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ 1. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1 వచ్చింది. నాన్న లెఫ్ట్ లిమిట్ ఏమో -1 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో 1 వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. అంటే దేర్ఫోర్ ఏం రాస్తావరా, లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ సో 2 మైనస్ f ఆఫ్ x నాట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x. అంటే దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 2 f ఆఫ్ x డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైనా సరే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇన్ ద కేస్ ఆఫ్ బ్రేక్ ఫంక్షన్, ఇది బ్రేక్ ఫంక్షన్ ఎప్పుడైతే మోడ్లెస్ ఇన్వాల్వ్ అయిందో అది ఖచ్చితంగా బ్రేక్ ఫంక్షన్ అయిపోద్ది. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు సేమ్ అవ్వాలి. ఓకే, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ నన్ను చూడండి, ఇఫ్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r టు r ఈ సచ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అదేంటి సార్ మోడ్లెస్కి ఇచ్చారాగా అలా క్లోజ్ బ్రాకెట్ పెట్టేస్తారు అంటారు మీరు, దాన్ని స్టెప్ ఫంక్షన్ అంటారమ్మా. దాన్ని ఏమంటారు నాన్న, స్టెప్ ఫంక్షన్. సో మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. సో దాన్ని ఏమంటారమ్మా, స్టెప్ ఫంక్షన్. యాక్చువల్లీ స్టార్టింగ్లో చెప్తారు, నీకు ఒకేసారి డేటా చెప్పేసి నువ్వు వీడియో చూడక బాధ పెట్టాడు ఎందుకని క్వశ్చన్లో వచ్చినప్పుడు చెప్తాను పక్కన పెట్టా. నాన్న స్టెప్ ఫంక్షన్ని దేంతో డినోట్ చేస్తారంటే బాక్స్ ఆఫ్ ఎక్స్ అంటారు.
దీన్నే ఇంటిగ్రల్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారు నాన్న? ఇంటిగ్రల్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఫంక్షన్. నన్ను ఇంటిగ్రల్ ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ అవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. దీని వాల్యూ ఎయిదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 7.9 ఎంతరా అంటే 7 రా. అంటే అందులో ఫ్రాక్షన్ పార్ట్ని వదిలేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే తీసుకుంటాం. అందుకే దాన్ని ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.1 ఎంత అని అడిగాను అనుకో, 0.1 అనేది ఫ్రాక్షన్ కదా, తీసేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలాగా 3.3 దేనికి ఈక్వల్ అంటే 3.4 దేనికి ఈక్వల్ అవుతుంది అని అనుకోండి, దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 3కి ఈక్వల్ అవుతుంది. మరి 7 దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అన్నాం అనుకో, 7లో అంత ఇంటీజరే ఉంది కదా, అందువల్ల దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న? 7కి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది? 7కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మోడ్ ఎక్స్ వాల్యూ అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ అనేది ఎన్కి n+1కి మధ్యలో ఉంది. ఎన్కి n+1కి మధ్యలో ఉంది. అంటే n అనేది ఒక ఇంటీజర్, n+1 అనేది కూడా ఇంకో ఇంటీజర్. రెండింటికి మధ్యలో ఎక్స్ ఉందనుకోండి, స్టెప్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నాన్న nకి ఈక్వల్ అవుతుందిరా. అంటే దాని ముందున్న ఇంటీజర్కి ఈక్వల్ అవుతుంది. చూడండి 7.9 దేనికి మధ్యలో ఉంటుంది? 7కి 8కి మధ్యలో ఉంటుంది. సో దాన్ని దేనికి ఈక్వల్ చెప్పాను నేను? 7కి ఈక్వల్ అని చెప్పా. 3.4 దేనికి మధ్యలో ఉంటుంది? 3కి 4కి మధ్యలో ఉంటుంది. సో నేను దాని వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తాను? 3కి ఈక్వల్ చేస్తాను. అంటే ఏ వాల్యూ తీసుకున్నా సరే ఆ వాల్యూ మస్ట్ బి లైస్ బిట్వీన్ 2 ఇంటీజర్స్ కదా. సో దాని ముందు ఇంటీజర్కి ఈక్వల్ అవుతుంది. అలా డిఫైన్ అయిన ఫంక్షన్ ఏమని పిలుస్తారంటే స్టెప్ ఫంక్షన్ లేదా ఇంటిగ్రల్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ n and n+1 వేర్ n ఈజ్ an ఇంటీజర్, n ఈజ్ an ఇంటీజర్, అప్పుడు ఏం చెప్పొచ్చు నాన్న? స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n అని చెప్పొచ్చు అనమాట. అందుకే చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పదం చెప్పా. అందుకే మోడ్ స్టెప్ ఆఫ్ n ఎంత 7 ఎంత అని చెప్పాను నేను? 7 అని చెప్పా. అండ్ సపోజ్ ఈ n అనేది ఎక్స్కి ఈక్వల్ అయిపోయింది అంటే ఇంటీజరే ఉందనుకోండి, ఆ ఇంటీజర్ని తీసేసుకుంటాను నేను. ఓకే, ఇది స్టెప్ ఫంక్షన్ లేదా ఇంటిగ్రల్ ఫంక్షన్. అలా అయితే అటు చూడండి పక్కన క్లియర్ చెప్పాడు, వేర్ స్టెప్ ఎక్స్ డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ నాట్ గ్రేటర్ దెన్ ఎక్స్. అంటే ఎక్స్ కంటే ఎక్కువ కానీ ఇంటీజర్ కావాలి. ఇప్పుడు 3.4 ముందున్న ఇంటీజర్స్ ఏంటి? 3, 2, 1 ఇవన్నీ కూడా 3.4 కంటే తక్కువ ఇంటీజర్స్. వాటిలో హైయెస్ట్ ఏంటి? 3. అందుకే దాన్ని 3 కింద తీసుకుంటాను. సో అది డెఫినేషన్ ఆఫ్ ఏ ఇంటిగ్రల్ ఫంక్షన్. అలా అయితే దెన్ షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు. సో అలాంటి ఫంక్షన్ కూడా లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అంటున్నాడు. సరే అయితే చేద్దాం, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్గా చేసేద్దాం నాయన. ఇప్పుడే నీకు అర్థమై ఉండాలి, స్టెప్ ఫంక్షన్ కూడా ఇట్స్ ఏ బ్రేక్ ఫంక్షన్. స్టెప్ ఫంక్షన్ కూడా ఏంటన్నా? ఇట్ ఈస్ ఏ బ్రేక్ ఫంక్షన్. ఇక్కడ కూడా నువ్వేం చేయాలంటే లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ రెండు కట్టాలి. చాలా సింపుల్గా కడతాను చూడండి, ఇబ్బంది ఏం లేకుండా. నాన్న ఫస్ట్నే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 - f of x ఈక్వల్ టు నాన్న లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 - f of x అంటే ఎంతమ్మా? స్టెప్ ఎక్స్. నాకు ఒక్క పాయింట్ చెప్పండి, నాకు జస్ట్ ఒక పాయింట్ చెప్పండి. 1 అంటే ఏంటి? 1 కంటే తక్కువనే కదమ్మా. 1 కంటే తక్కువే కదా. 1 కంటే తక్కువ అన్నాను అంటే అది మ్యాక్సిమం ఏదైనా అవ్వచ్చు, 0.999 ఇది కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోతుంది? క్లియర్గా చెప్పాలంటే స్టెప్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0.999 అవుతుంది. స్టెప్ ఆఫ్ 0.9999 అందులో నుంచి ఫ్రాక్షన్ పార్ట్ తీసేసాను అనుకోండి, ఇంటీజర్ దేనికి ఈక్వల్ అవుతుంది? 0కే కదా ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుందన్నా? 0కే ఈక్వల్ అవుతుంది. అందుకే దీన్ని కొంచెం బాగా ఏం రాస్తారంటే స్టెప్ ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ 1 కంటే తగ్గుతుంది. అందుకే 1 - h చేసి ఆ హెచ్ని ఏమంటారంటే నాన్న టెన్స్ టు 0 అని రాస్తారు. h టెన్స్ టు 0 అని రాస్తారు. h టెన్స్ టు 0. ఎప్పుడైతే స్టెప్ ఎక్స్ 1 - సంథింగ్ అన్నామో ఖచ్చితంగా స్టెప్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా? 0కి ఈక్వల్ అవుతుంది. అంటే లిమిట్ h టెన్స్ టు 0. సో దాని వాల్యూ ఎంతనా? 0. ఇంకా బాగా చెప్పాలంటే నాన్న 1 - అంటే 0.99 అంటే స్టెప్ ఆఫ్ 0.99 అంటే దీనికి స్టెప్ కట్టాను అనుకోండి, దేనికి ఈక్వల్ అవుతురా? 0కే కదా ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే దాని ముందుండి ఇంటీజర్ 0.999కి ముందుండి ఇంటీజర్ ఏంటి? 0నే. సో దాని వాల్యూ 0 అయిపోయింది. అలా కాకుండా నేను రైట్ లిమిట్ కట్టా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 + f of x కట్టాను అనుకోండి, ఎంత వస్తుందమ్మా? లిమిట్
ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ స్టెప్ ఎక్స్. నాన్న 1 ప్లస్ అంటే సింపుల్గా చెప్పాలి, నువ్వు 1.1 అనుకుందాం. సో స్టెప్ ఎక్స్ ఆఫ్ 1.1 దేనికి ఈక్వల్ అవుతురా? 1.1కి ఫ్రాక్షన్ తీస్తా 0.1, ఇంక మిగిలింది ఏంటి 1ఏనా? లేదా 1.1కి ముందుంటే ఇంటీజర్ ఏంటి 1ఏ. సో క్లియర్. అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా? కొంచెం మ్యాథమెటికల్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఫాలో అయ్యాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎస్ టెన్స్ టు 0 అని వేసుకోవాలి. ఎక్స్ ఎలా మారుతుంది? 1 ప్లస్ సంథింగ్ అంటే హెచ్ కింద. 1 ప్లస్ హెచ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందా? 1కే కదా ఈక్వల్ అవుతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. నువ్వు ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా 1 వేసేసుకున్నా ఎవడే ఇవ్వండి. సో లెఫ్ట్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో 1 వచ్చింది. సో ఒక మాట చెప్పండి నాన్న, లిమిట్ x tends to 1 minus f of x not equal to limit x tends to 1 plus e f of x. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఏం చెప్పొచ్చు? డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే therefore లిమిట్ x tends to 1 f of x does not exist. ఇక్కడే నీకు ఒక విషయం చెప్పేస్తాను. ఎప్పుడైనా సరే x tends to 1 కాదు, x tends to 2, x tends to 3, x tends to 7, x tends to ఎనీ ఇంటీజర్ స్టెప్ ఎక్స్ వాల్యూ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు అంటావా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడేసుకుందాం నాన్న, నేను లిమిట్ సింపుల్గా మాట్లాడేసుకుందాం. లిమిట్ x tends to 8 మైనస్ స్టెప్ ఎక్స్, లిమిట్ x tends to 8 ప్లస్ స్టెప్ ఎక్స్ కట్టాను అనుకో. 8 మైనస్ అంటే ఏంటి? 8 కంటే తగ్గాలి. 8 కంటే ఒకటి తగ్గించి 7.9. అప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7.9లో 0.9 తీసేయాలి ఫ్రాక్షన్. సో వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న? 7కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 8 ప్లస్ అంటే 8.1, 8.1 ముందున్న ఇంటీజర్ ఏంటంటే 8. ఈ రెండు సేమ్ వచ్చాయా? రాలే. అందువల్ల ఇక్కడ నువ్వు ఇంటీజర్ తీసుకున్నంత కాలం ఆ స్టెప్ ఎక్స్ దగ్గర లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే స్టెప్ ఎక్స్కి ఎప్పుడు మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదా సార్ అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను లిమిట్ x tends to 3.1 స్టెప్ ఎక్స్ ఎంత అని అడిగాను అనుకోండి. 3.1 ఈజ్ నాట్ ఇన్ ఇంటీజర్, ఓకే, ఇట్స్ ఏ రేషనల్ నెంబర్. ఇలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? లెఫ్ట్ లిమిట్ కడతావు. లిమిట్ x tends to 3.1 మైనస్ స్టెప్ ఎక్స్ ఎంత కడతావు. నన్ను 3.1 మైనస్ అంటే 3.1 కొంచెం తగ్గించు. అవును, 3.1 కాకుండా 3.09 అంటాను. అంటే 3.09 ఉంది కదా, దాని ముందున్న ఇంటీజర్ వాల్యూ ఎంత? 3ఏనా? సో దీని వాల్యూ 3. క్లియరా? అలాగే లిమిట్ x tends to 3.1 ప్లస్ స్టెప్ ఎక్స్ ఎంత అని అడిగాను అనుకో. 3.1 కంటే కొంచెం ఎక్కువ చెప్పారంటే 3.2. దాని యొక్క స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత? 3.2కి ముందు ఉంటే ఇంటీజర్ ఎంత? 3ఏనా? సో దాని వాల్యూ కూడా 3ఏ. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కూడా 3 అయింది కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అంటే స్టెప్ ఎక్స్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది వెన్ x tends to ఫ్రాక్షన్ లేదా x tends to రేషనల్ నెంబర్స్ లేదా నాన్ ఇంటీజర్. ఇంకా బాగా చెప్పాలంటే సపోజ్ x tends to ఇంటీజర్ అయింది అనుకోండి, ఇక్కడ ఏమైంది? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ క్వశ్చన్ ఇస్తే ఓన్లీ మీరు ఇదే రాయాలి, ఇది ఏమీ రాయకూడదు. ఇది నీకు డేటా తెలియాలి కదా అని చెప్పాను, ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం నానే చూడండి. ఇఫ్ f of x is equal to బ్రేక్ ఫంక్షన్, డైరెక్ట్ బ్రేక్ ఫంక్షన్ ఇచ్చాడు. when x 0 less than or equal to x less than 1/2, 0 x is equal to 1/2 and x minus 1 1/2 less than x less than or equal to 1. ఏమడిగాడు? ఎగ్జామిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ x tends to 1/2 ఆఫ్ f of x. సో x tends to 1/2 దగ్గర f of x వాల్యూ లిమిట్ వాల్యూ అంతా అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఎ బ్రేక్ ఫంక్షన్. సో బ్రేక్ ఫంక్షన్ డైరెక్ట్గా అయితే రాదు అన్నాను. సో బ్రేక్ ఫంక్షన్ డైరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేద్దాం. జస్ట్ లిమిట్ x tends to 1/2 మైనస్ f of x. నన్ను నీకు ఒక పాయింట్ తెలుసు, లిమిట్ x tends to 1/2 మైనస్ అంటే అర్థం అంటే 1/2 అంటే x tends to 1/2 అంటే x less than 1/2 అని అర్థం. దాని అర్థం ఏంటన్నా? x less than 1/2 దగ్గర ఫంక్షన్ ఎంత ఉందో చూడాలి. ఇంకో x less than 1/2 దగ్గర ఇదిగో x less than 1/2 ఫంక్షన్ ఎంత ఉంది? x ఉంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం x. సో x ప్లస్ 1/2 పెడితే 1/2 ఇంత వచ్చింది. సిమిలర్లీ లిమిట్ x tends to 1/2 ప్లస్ f of x కడతాను. సో ఎంత వస్తామా? లిమిట్ x tends to 1/2 ప్లస్ అంటే అర్థం 1/2 కంటే ఎక్కువ అని. x గ్రేటర్ దెన్ 1/2. x గ్రేటర్ దెన్ 1/2 అంటే ఇదిగో ఇక్కడ ఉంది. వాల్యూ ఎంత ఉందమ్మా? x minus 1. సో x minus 1. x ప్లస్ 1/2 పెడితే 1/2 మైనస్ 1. ఎల్సిఎం కడితే 1 మైనస్ 2/2 కడితే ఎంత వచ్చింది? మైనస్ 1/2. నన్ను లెఫ్ట్ లిమిట్ ఏమో 1/2 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో మైనస్ 1/2 వచ్చింది. బోత్ ఆర్ సేమ్ వచ్చాయా? రాలే. అంటే therefore ఏం రాస్తారా? లిమిట్ x tends to
1/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ సేమ్ అవ్వలేదో వీ కెన్ సే దట్ దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఒక ఫంక్షన్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్. సో లెఫ్ట్ లిమిట్ కట్టాలి, రైట్ లిమిట్ కట్టాలి, రెండు డిఫైన్ అయ్యి రెండు ఈక్వల్ అయితేనే దెన్ వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ అంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్. ఇక్కడ అవ్వలేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. అండ్ నెక్స్ట్ నేను చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 1/x/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x. ఫైండ్ వెదర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఇది ఒక్క క్వశ్చన్లో మీరు రెండు విషయాలు తెలుసుకోండి. ఈ ఒక్క క్వశ్చన్ బేస్ చేసుకుని ఒక లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో చాలా సమ్స్ ఉంటాయి. అందులో ఇది ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి. దీంతో పాటు కొన్ని విషయాలు, ఒకటి నన్ను ఎప్పుడైనా సరే ఇది నీకు ఉపయోగపడదు కానీ అంటే ప్రూఫ్ అవసరం లేదు కదని నేను చెప్పట్లేదు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఉండి ఈ పవర్ ఆఫ్ 1/x ఉంటే దాని వాల్యూ 0 నాన్న. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఉండి ఈ పవర్ ఆఫ్ 1/x ఉంటే దాని వాల్యూ ఎంతమ్మా 0. సిమిలర్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఉండి ఈ పవర్ ఆఫ్ -1/x ఉంటే దాని వాల్యూ కూడా 0నే. సో ఆ వాల్యూ నేను డిఫైన్ చేయాలి అంటే ఈ పవర్ ఆఫ్ 1/x నేను డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఉండాలి. ఈ పవర్ ఆఫ్ -1/x డిఫైన్ చేయాలంటే అక్కడ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఉండాలి. ఆ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మనం సమ్స్ చేసేచ్చు. నేను ఇప్పుడు దీనికి ఇక్కడ నీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. 0 దగ్గర అయితే నేను డిఫైన్ చేయలేను, బట్ 0 మైనస్ దగ్గర 0 ప్లస్ దగ్గర నా దగ్గర వాల్యూ ఉంది. అంటే ఇక్కడ ఇచ్చింది డైరెక్ట్ ఫంక్షన్ అయినా సరే నువ్వు ఇక్కడ కూడా ఏం కట్టాలి, లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ కాన్సెప్ట్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను స్టార్ట్ చేయండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడ్రా, ఈ పవర్ ఆఫ్ 1/x/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x. నన్ను లెఫ్ట్ లిమిట్ కట్టామా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టాను అనుకోండి. ఎంత వచ్చింది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమా, ఈ పవర్ ఆఫ్ 1/x/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x. నాన్న లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఉండి ఈ పవర్ ఆఫ్ 1/x ఉంటే దాని వాల్యూ ఎంత 0 కదా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఇదిగో ఈ పవర్ ఆఫ్ 1/x 0, ఇది 1, ఇది 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో దీన్ని లెఫ్ట్ లిమిట్ కట్టేసా. అలాగే రైట్ లిమిట్ కడదాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎంత ఉందమ్మా, ఈ పవర్ ఆఫ్ 1/x బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x. నేను చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఉండి ఈ పవర్ ఆఫ్ 1/x బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x ఉంది అనుకోండి. మీరు ఇక్కడ 0 ప్లస్ ఉంది అంటే అక్కడ ఎంత ఉండాలి, ఈ పవర్ ఆఫ్ -1/x ఉంది. కానీ ఉన్నదేంటి, ఈ పవర్ ఆఫ్ 1/x ఉంది. సో అలా ఉండకూడదు. సో నువ్వు కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే నాన్న ఈ పవర్ ఆఫ్ 1/xని తీసేద్దాం. తీసేయడం కోసం పైన ఏముంది, ఈ పవర్ ఆఫ్ 1/x ఉందా, కింద కూడా ఈ పవర్ ఆఫ్ 1/x వచ్చేలా కామన్ తీ. సో ఈ పవర్ ఆఫ్ 1/x కామన్ తీసాను అనుకోండి, దీని ప్లేస్లో 1 వస్తుంది. మరి ఇక్కడ లేదు కదా, 1/n వస్తుంది. పైకి వెళ్తే ఎంత, ఈ పవర్ ఆఫ్ -1/x ప్లస్ 1. కాకపోతే మల్టిప్లై చేయి, ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 అయిపోతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ పవర్ ఆఫ్ 1/x ఈ పవర్ ఆఫ్ 1/x క్యాన్సిల్. నాన్న ఇప్పుడు చెప్పండి ఎంత వచ్చిందా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ పైన ఎంత ఉందమ్మా 1 ఉంది బై ఈ పవర్ ఆఫ్ -1/x ప్లస్ 1. ఇప్పుడు 0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/x వస్తే దాని ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది, 1/0 ప్లస్ 1. అంటే దేనికి ఈక్వల్ అయింది నాన్న, 1కి ఈక్వల్ అయింది. అంటే లెఫ్ట్ లిమిట్ కట్టాను, రైట్ లిమిట్ కట్టాను. లెఫ్ట్ లిమిట్ 0 వచ్చింది, రైట్ లిమిట్ 1 వచ్చింది. అంటే దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అందువల్ల ఏం చెప్పచ్చురా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఈరోజు నేను క్లాసులో ఒక స్టెప్ ఫంక్షన్ అంటే ఏం చెప్పా, ఒక మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఏం చెప్పా, ఈ టైప్ ఆఫ్ డిఫైన్ చేసా. సో ఇలా నీకు చాలా కొత్త విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/x హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకే, 1 ప్లస్ 1/x హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. జనరల్గా అంటే నార్మల్గా ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నీకు సీక్వెన్స్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n హోల్ పవర్ ఆఫ్ n ఉందంటే
1+1/n హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉందంటే దాని వాల్యూ ఈ అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు అడిగింది అలా కాదు, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/x హోల్ పవర్ ఆఫ్ x వాల్యూ ఈ అని చూపించమన్నాడు. సరే చూపించేద్దాం, దానికి ఏం పట్టించుకోవద్దు నాన్న, చాలా సింపుల్గా చెప్తాను నాన్న. లెట్ అది పాజిటివ్ అవ్వాలి కాబట్టి x గ్రేటర్ దెన్ 1 అని తీసుకుంటాను రా. x గ్రేటర్ దెన్ 1 నన్ను x అనేది గ్రేటర్ దెన్ 1 అయిందనుకో, అది ఖచ్చితంగా ఏదైనా సరే అది ఫ్రాక్షన్ అవనివ్వండి లేదా ఇంటీజర్ అవనివ్వండి, పర్టికులర్గా ఎన్కి n+1కి మధ్యలో ఉంటుంది. n అనేది ఒక నేచురల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఎన్కి n+1కి మధ్యలో గ్యారెంటీగా ఉంటుంది. నేను అదే చెప్తాను. సో దేర్ఫోర్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ n+1. సో ఏదో ఒక ఫర్ ఎనీ n బిలాంగ్స్ టు n ఏమవుతుంది నాన్న, nకి n+1కి మధ్యలో ఈ x అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తానంటే రివర్స్ చేస్తాను అనుకోండి, 1/n అప్పుడు ఏమవుతుందిరా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/x గ్రేటర్ దెన్ ఎంతమ్మా 1/n+1 1/n+1. నన్ను మొత్తానికి 1 యాడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది, 1+1/n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1+1/x గ్రేటర్ దెన్ 1+1/n+1. నేను హోల్ పవర్ తీసుకోవాలి కాబట్టి పవర్ n తీసేసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది నాన్న, 1+1/n హోల్ పవర్ ఆఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1+x హోల్ పవర్ ఆఫ్ n గ్రేటర్ దెన్ 1+1/n+1 హోల్ పవర్ ఆఫ్ n. సో పవర్ అంతా కూడా నేను ఏం తీసుకున్నాను నాన్న, n తీసుకున్నాను. సో ఇలా మార్చిన తర్వాత నాన్న నీకు సిన్స్ నీకు ఈ విషయం తెలుసు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/n హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత అని తెలుసు, ఈ అని తెలుసు, సీక్వెన్స్లో నేర్చుకున్నాం కదా. అండ్ ఆల్సో ఏం చెప్పచ్చురా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/n+1 హోల్ పవర్ ఆఫ్ n, లిమిట్ 1+1/n+1 హోల్ పవర్ ఆఫ్ n. దీని వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈకి ఈక్వల్ అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చురా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆల్రెడీ సీక్వెన్స్లో చెప్పుకున్నాం మనం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/n హోల్ పవర్ ఆఫ్ n+1 అంటే ఇక్కడున్న పవర్ అక్కడికి వెళ్ళిపోతుంది, అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ టైప్లో ఉందనుకోండి 1+1/n సంథింగ్ హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉందనుకోండి, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈకి ఈక్వల్ అవుతుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఈ వాల్యూ ఈ అయింది, ఈ వాల్యూ ఈ అయింది. నీకు తెలుసో తెలీదో ఎప్పుడైనా సరే శాండ్విచ్ థియరం ప్రకారం ఆ ఫంక్షన్ వాల్యూ ఒక లిమిట్ వచ్చి ఈ ఫంక్షన్ వాల్యూ సేమ్ లిమిట్ వస్తే మధ్యలో ఉన్న ఫంక్షన్ కూడా సేమ్ లిమిట్ వస్తుంది. అంటే ఇది ఈతో కన్వర్జెంట్ అయింది, ఇది ఈతో కన్వర్జెంట్ అయింది అనుకో, మిడిల్లో ఉన్న ఫంక్షన్ కూడా దేంతో కన్వర్జెంట్ అవ్వాలి, ఈతోనే కన్వర్జెంట్ అవ్వాలి. అంటే బై శాండ్విచ్ థియరం ఏం చెప్పచ్చురా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/x హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ. సరే ఇక్కడ హోల్ పవర్ ఆఫ్ n ఉంది కదా, x ఎందుకు తీసుకున్నారంటే మనం ఇక్కడే స్టార్టింగ్లోనే రాసుకున్నాం కదా నాన్న, n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అవుతుందని. నేను xకి n ఈక్వల్ అయ్యే కండిషన్ బేస్ చేసుకుని రాసుకున్నా. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/x. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేసేసుకుంటాం, x రాసేసుకుందాం. అంటే n నేను దేంతో రిప్లేస్ చేశాను, ఇప్పుడు xతో రిప్లేస్ చేసా. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/x హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇది మనం ప్రూవ్ చేయమని థియరీ. సో ఇవండి ఈ చాప్టర్లో కొంచెం ట్రిక్కీగా ఉండి డిఫరెంట్గా ఉండే ప్రాబ్లమ్స్. సో మాడ్యులస్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, స్టెప్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, లిమిట్ x టెన్స్ టు 0 - e పవర్ ఆఫ్ 1/x వాల్యూ అంతా, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఇవి చేయగలిగితే ఫ్యూచర్లో మనం చెప్పుకునే సమస్య అన్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇక్కడ కనుక నువ్వు కొంచెం జరికొచ్చింది అనుకోండి, అంటే కొంచెం బెరికొచ్చి ఆగారు అనుకోండి, ఫ్యూచర్ కొంచెం కష్టమైపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ బాగా వస్తేనే నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ బాగా వస్తుంది. ఓకే, భయపడకండి, బాగా చదవండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.